ప్రజల మద్దతు కావాలని కోరారు. అయితే కేసుకు సంబంధించిన విషయాన్ని కూడా ఆమె కొన్ని ప్రస్తావించింది. ఏదైతే వివేక హత్య జరిగిన రోజు పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి టైంలోనే తన దగ్గర ప్రస్తావించిన అంశం దగ్గర నుంచి ఇవాల్టి వరకు జరుగుతున్న పరిణామాలను కూడా చెప్పారు. అసలు కేసు విషయాన్ని ఏ రకంగా ఆ రోజు ఆమె దగ్గర ప్రస్తావించారు, హత్యకు సంబంధించి ఇప్పుడు చేస్తున్న దానికి ఆమె చెప్పినటువంటి ప్రధానమైన అంశాలు, దాంట్లో ఏ రకంగా కుట్ర ఉంది, ఏ రకంగా మన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా నమ్మలేనటువంటి పరిస్థితి ఉందనేటువంటి దాన్ని, సొంత వారిని కూడా నమ్మలేనటువంటి పరిస్థితులు ఈ కేసు ద్వారా బయటకు వచ్చాయనేటువంటి విషయాలను కూడా సునీత ప్రస్తావించారు. ఏంటి ఆ అంశాలు? అదే ఆమె చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, మొదట్లో ఈ హత్య జరిగిన రోజు తను పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి అవినాష్ రెడ్డి వచ్చారు. అవినాష్ రెడ్డి వచ్చి రాత్రి బాబాయ్ నాకు రాత్రి 11:30 వరకు కూడా సమయంలో కూడా నాకు ప్రచారం చేశారని చెప్పినప్పుడు మాకెవరు కూడా అనుమానం రాలేదు. అంటే సొంత కుటుంబ సభ్యులను ఎవరు కూడా అనుమానించరు. కానీ మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఏదైతే హంతకులు మన మధ్యనే తిరుగుతూ ఉంటారని చెప్పి ఆ విధంగా అయ్యింది అని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సొంత కుటుంబ సభ్యుల మీద ఎప్పుడు కూడా అనుమానం రాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విధంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి మీరు కొంత ప్రెషర్ తీసుకురావాలి, ఈ కేసును త్వరగా విచారించాలి, కేసును పరిష్కరించాలి అని కూడా కోరినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా అవినాష్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొస్తే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిపోతారు. ఇది 11వ కేసుతో పాటు 12వ కేసు అవుద్ది అతని మీద, ఇదేమీ పెద్ద కొత్త కేసు కాదు అని చెప్పినప్పుడు కూడా ఆయన మీద కూడా నాకు అనుమానం రాలేదు. అంటే సొంత కుటుంబ సభ్యుల మీద ఎవరు కూడా అంత తొందరగా అనుమానాలు వ్యక్తం చేయలేరు, అందుకే నేను ఆ విధంగా వ్యక్తం అప్పుడు నాకు అనుమానం రాలేదు. కానీ ఇప్పుడు అయితే చాలా అనుమానాలు వస్తున్నాయి. ఆ అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేయాల్సినటువంటి అవసరం సిబిఐ దగ్గర ఉంది. సిబిఐ ఈ కేసులో త్వరితగతిన విచారించాలి అన్నది ఆమె చేస్తున్నటువంటి డిమాండ్. కానీ మొత్తానికైతే అవినాష్ రెడ్డిని ఈ కేసులో తన తండ్రిని చంపినటువంటి హంతకులను కాపాడటంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర, ఆయన సతీమణి భారతిరెడ్డి పాత్ర కూడా ఉంది అన్న అంశాలను అయితే ఆమె పదే పదే ఈ విలేకరుల సమావేశంలో చెప్పడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క వైఎస్ఆర్ ద్వారానే న్యాయం జరుగుతుంది అనేటువంటిది కూడా ఆమె పిలుపునిచ్చారు. ఏంటి అసలు ఆమె కోరుకుంటున్నటువంటి ప్రజా తీర్పు ఏంటి? ఏ రకంగా ప్రజలు తమకు అండగా మద్దతు ఇవ్వాలని చెప్పి ఆమె కోరుతున్నారు? అంటే రాజకీయంగా ఆమె పోటీ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎవరికైనా సపోర్ట్ చేయాలనుకుంటున్నారా? ఏంటి అసలు ఎందుకు ప్రజా మద్దతు ఇవాళ కోరాల్సినటువంటి పరిస్థితి సునీత వచ్చింది? ఎగ్జాక్ట్గా ఈరోజు ఆమె విలేకరుల సమావేశంలో చెప్పినటువంటి అంశాలను కొంచెం మనం హైలైట్ చేయాలని చూస్తే, అంటే ఏమేమి అంశాలు ఈరోజు ఆమె ఈ యొక్క విలేకరుల సమావేశంలో చెప్పారని చూస్తే, నాకు ప్రజా తీర్పు కావాలి, గత 5 ఏళ్లలో ఏం జరిగిందో చెప్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి, దానికి అనుగుణంగా ప్రజలు తమ తీర్పు ఇస్తారని భావిస్తున్నా అంటూ ఆమె చెప్పడం జరిగింది. 2017లో జరిగినటువంటి ఎన్నికల్లో వివేకానంద రెడ్డి ఓడిపోయారు, సొంత వాళ్ళే ఓడించారని అందరికీ తెలుసు. ఓడిస్తే సైలెంట్ అవుతారని అనుకున్నా, కానీ రెట్టింపు ఉత్సాహంతో ఇంకా వాళ్ళంతా కూడా ప్రజల్లోకి వెళ్ళారు. నా సోదరుడి పార్టీ వైకాపాకి ఓటు వేయొద్దు, తను అనుకునే వాళ్ళకి కాకుండా అందరికీ సహాయం చేసే వాళ్ళకి మాత్రమే ఓటు వేయండి, ప్రజలకు ఈ మేరకు నేను పిలుపుస్తున్నాను, హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదు అని కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ శ్రీహరి. ఇవన్నీ కూడా హత్యలకు పాల్పడే వారికి పరిపాలించే హక్కు లేదు అని చెప్పడం, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అంటాం అంటే మనం ఆమె ఎంత ఆవేదనతో ఉన్నారు, ఎంత బాధతో ఉన్నారని కూడా మనకు తెలుస్తుంది. ఈ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు, ఆమె చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదు, ఈ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు, అవినాష్ రెడ్డి మినహా అంతా జైల్లో ఉన్నారు, వాళ్ళు అంతా కూడా బెయిల్ పై వస్తే మొత్తం సాక్ష్యాలను మాయం చేస్తారు, గొడ్డలతో చంపారని జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పారో కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అసలు ఎటువంటి ఆయుధాన్ని ఉపయోగించారు, ఏ ఆయుధంతో చంపారు, ఎలా చంపారు అనేది ఎప్పటివరకు కూడా ఎవరికి తెలీదు. కానీ విలేకరుల సమావేశంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి గొడ్డలతో చంపారు, ఏ విధంగా చంపారు, బాత్రూంలో చంపారు, తర్వాత అక్కడ అన్ని మరకలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని కూడా చెప్పడం జరిగింది. సో అవన్నీ ఏ విధంగా చెప్పగలిగారు, అవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మా నాన్న హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది, వారిద్దరిని జగనే రక్షిస్తున్నారు,
తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు. జగన్ కేసులు అవుతున్న విధంగా ఈ కేసు డ్రాగ్ అవ్వటం నాకు ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి కేసులు ఏ విధంగా డ్రాగన్ అవుతున్నాయో గత 15 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. సిబిఐకి ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో కూడా నాకు తెలియదు. షర్మిల ఒక్కరే నాకు మొదటి నుంచి కూడా అండగా ఉన్నారు. 700 మందికి పైగా కుటుంబ సభ్యులు వస్తాయో కుటుంబం అని చెప్పి మేము పదే పదే గొప్పగా చెప్పుకునేటువంటి మా కుటుంబ సభ్యుల్లో చాలామంది నాకు సపోర్ట్ చేయటం లేదన్న ఆవేదనను బాధను కూడా ఆమె వ్యక్తం చేశారు. ఎన్ని గొడవలు ఉన్నా కూడా అందరం కలిసే ఉన్నాం, కానీ నాకు అండగా ఎవరు ముందుకు రావటం లేదు. నాన్న హత్య కేసులో జగన్ పాత్ర పైన విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా ఆమె చెప్తూ, నా పోరాటం అంతా కూడా న్యాయం కోసమే. సో జగన్తో భేటీ అయినప్పుడు మాత్రం ఆయన మాట్లాడినటువంటి విధానం చూసి అప్పుడు నాకు అనుమానం రాలేదు. సొంత కుటుంబం మీద అనుమానం రాదు, కానీ ఒక వాస్తవం బయటికి వస్తుంటే నమ్మాల్సి వస్తుంది అని కూడా ఆమె చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే చాలా ఆవేదన బాధను అయితే ఆమె వ్యక్తం చేశారనే చెప్పొచ్చు. రైట్ కృష్ణ, మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సో సునీత ఇచ్చినటువంటి పిలుపుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు ఇప్పటి వరకు ప్రతిపక్ష సంబంధించిన నాయకులు విమర్శిస్తే ఇది కుట్రలు లేకపోతే వారంతా కూడా పెత్తందారులు అనేవాళ్ళు, కానీ సొంత చెల్లెలు బాబాయ్ కుమార్తె తమ